చెప్పండి. మొన్న స్టేషన్ వరకు ఇవాళ చివరి చాలా వరకు అధికార పార్టీలకి ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఇది చూస్తే ఉల్టాలా ఉంది, రివర్స్లో ఉంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏదైతే ఉందో ఇప్పుడు మీరైతే చూస్తున్నారు. యాక్చువల్లీ సంవత్సరాలు కూడా కాలే పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నాయి. సెంట్రల్నేమో బీజేపీ పార్టీ ఉంది, స్టేట్లోనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది. సంవత్సరాలు కాకముందే పబ్లిక్ తెలిసిపోయింది, అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఎవరు ఏం చేయరు, తెలంగాణ పార్టీ కేసీఆర్ గారే చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా తెలంగాణ అనేది కాదు, ఏదన్నా రీజనల్ పార్టీ ఉంటేనే పనిచేస్తారు. ఈరోజు ఇంకోటి ఒక మాట చెప్తాను, మీకు తెలియదు. ఇప్పుడు మనం ఒక కిరాయి ఇంట్లో ఉంటాం. కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు కిరాయి ఇస్తే ఉన్న ఓనర్కి. ఈరోజు ఏంటంటే కిరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంది. మన ఇంట్లో ఉండి మన తెలంగాణలో ఉండి మన డబ్బుల్ని ఏదో సెంట్రల్కి పంపించాల్సి వస్తుంది. అదే మన రాష్ట్రంలో మన కేసీఆర్ మన తెలంగాణ రీజనల్ పార్టీ ఉంటే మన పైసలు మనం డెవలప్మెంట్ చేసుకుంటే. ఇప్పుడు నేను అదే రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయినంట. మాకు కూడా చెప్తుంటే మేము విన్నాము. కొన్ని కోట్లు తీసుకుపోయి ఆ ఢిల్లీ ఎలక్షన్లో పార్టీ ఫండ్ ఇచ్చిండట. అదే పార్టీ ఫండ్ అక్కడ ఇచ్చేదానికన్నా అదే డెవలప్మెంట్ తెలంగాణలో ఉంటుండే కదా కేసీఆర్ ఉంటే. కేసీఆర్ అదే చెప్పిండు, తెలంగాణ కాదు మన ఇల్లు, మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఏ సంపాదించుకుంటామో మన సంపాదన మన ఇంట్లో ఉంటే మనం పంచుకోవచ్చు, వేరేకి పంచే అవసరం ఉండదని 100 సార్లు చెప్పిండు. అప్పుడు ఎవరు అర్థం చేసుకోలేరు. ఈ సంవత్సరాలు కాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాడికి వెళ్ళి అరే పాండప దగ్గరికి పోతే ఆడు మాట్లాడుకుంటుండే పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసము సీఎం ఇంత చిల్లర రాజకీయం అంటే ఒక సీఎం కోసం మాట్లాడుకుంటున్నా అంటే అర్థం చేసుకోండి. ఒక సీఎం కోసం చిల్లర పాండప కాడ చాయ్ బండిల కాడ ఆయన ఏం చేస్తుండో అనేది వాస్తవంగా ఏంటంటే ఆయన చేసేది ఏం లేదు. కాబట్టి చూస్తున్నారు పబ్లిక్, అర్థమైపోయింది. అందుకోసమే ఒకటి చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో ఎలక్షన్ లేవు. కేసీఆర్ ముఖం చూసి ప్రతి ఒక్కరు ఏమన్నారంటే వాస్తవానికి అధికారం పార్టీలోకి ఉన్న వాళ్ళు పోవాలి. ఈరోజు అధికారం పార్టీ కాదు, అధికారం పార్టీ లేకున్నా కూడా ఈరోజు అధికారం పార్టీ తెలంగాణలో కేసీఆర్ సీఎం ఉన్నాను ప్రతి ఒక్కరు మళ్ళా పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మొన్ననేమో స్టేషన్ గర్భం నుంచి ఇవాళ సిటీ రంగారెడ్డి హైదరాబాద్ నడుబొడ్డున ఉన్న చెవెళ్ళే కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యాను. ఎంపీటీసీలు మామూలుగా చిన్న కార్యకర్తలు ఎంపీటీలు చెప్పి అంటే పాపం వాళ్ళు చూసినారు. అప్పుడు ప్రభుత్వం చూసినారు, ఇప్పుడు ప్రభుత్వం చూసినారు. వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు ప్రతి ఒక్కరు 100% టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. కాబట్టి 100% తెలంగాణ పార్టీలో జాయిన్ అయితేనే ఉంటుందని చెప్పి కేసీఆర్ కోసం చేయకూడదు. ఇలా కేటీఆర్ ఆధ్వర్యంలో చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు చెవెల నుంచి జాయిన్ అవ్వడం కారణమైంది. కానీ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, పరిపాలన అయితే మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా. నేను ఒకటి చెప్పాలా, ఫస్ట్ ఒకటి మెంటల్ హాస్పిటల్ తీసుకోవాలి ఎవరిని, రేవంత్ రెడ్డిని. ఈరోజు నిన్న కూడా నాకు ఒక విషయం అర్థం కాదు, గాంధీ భవన్లో ఒక సీఎం మాట్లాడితే ఒక 2-3 ఛానల్ కూడా చూపించండి. అంటే ఆయనకు ఎంత వాల్యూ ఉందో అర్థం చేసుకోవాలి. ఆయనకు ఆడ ఉన్న కుర్చీల మీదకి లేచలేరు వాళ్ళ పార్టీ మనుషులు లేచలేనప్పుడు ఆయనకి ఏం వాల్యూ ఉందో అర్థం చేసుకోవాలి. మేము కార్యకర్తలు అక్కడ పక్కన ఉన్న మనుషులు కాదు, అలా ఉన్న ఒక సీఎం ఒక పదవి, ఆయనకు చైర్మన్ ఒక పదవికి సీట్కు ఆయన చిన్నడా పెద్దడా సంబంధం లేదు, సీటుకు మర్యాద ఇస్తలేరు. అటువంటిప్పుడు ఆయన ఆడ ఉండడం కూడా వేస్ట్. వేరే పార్టీలకు జాయిన్ అయిపోమని చెప్తున్నాను నేను కూడా. కానీ పరిపాలన నచ్చక బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాళ్ళు అంటారు. ఒకసారి టీవీలు మీడియాలు కాదు, దమ్ము ఉంటే ధైర్యం ఉంటే లోకల్గా పోయేసి కానీ బండి దిగమని చెప్పాల్సి అంతే. బండి దిగితే తెలుస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారా, లేదా నిజంగా కార్యకర్తలు వీళ్ళు లొల్లి చేస్తున్నారా, లేదా నిజంగా ఓటర్స్ గిట్ట లొల్లి చేస్తున్నారా అది తెలుసుకోమని ఫస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకోకుండా ఓన్లీ వాళ్ళ పక్కన వాళ్ళు డప్ప కొట్టగానే అన్న అంత మంచిగా అయిపోతుంది అంత ఏం అసలు నిజం పింఛన్లు నిజంగా ఇస్తున్నాడా, నిజంగా ఆయన గుండెమే చేసుకొని చెప్పాను. పింఛన్లు రైతు బంధు అంటున్నాడు కదా, ఒకరికో ఇద్దరికో చేసి అందరికీ అయిపోయిందంట కాదు కదా. ఇలా మూసీ నది ఎవరో మన ఈయన వాళ్ళు ఆపుతున్నారు అంటాడు, ఎవరో కిషన్ రెడ్డి మళ్ళీ నువ్వేం చేస్తున్నావు పోయి వాళ్ళు ఆపుతుంటే నువ్వు కొట్లాడాలి కదా, కొట్లాడి తీసుకురావాలి కదా. వాడు కూడా సెంట్రల్ మినిస్టర్ ఆపితే నువ్వేమి ఇస్తున్నావు తెలంగాణలో నేను ఉన్నారా పోయి కంపల్సరీ నాకు ఇవ్వకపోతే రేపు మీ పుట్టగతులు అని చెప్పి నువ్వు చెప్పాలి. కానీ అది చెప్పకుండా నాకు వాళ్ళు ఆపుతున్నారు వీళ్ళు ఆపుతున్నారు మళ్ళీ ఆపుతుంటే నువ్వెందుకు ఇంకా నువ్వు సీఎం కావడం ఎందుకు, దిగిపోవడం బెస్ట్ కదా, దిగిపోతే బెస్ట్ కదా. మాకు నువ్వు తేలేవు, వాళ్ళని తేనియవు, మమ్మల్ని బదనాం చేస్తున్నావు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అట్లా చేసి మేమేం చేస్తున్నాం ఇంకా చూస్తున్నాం, ఇంకా మేము చూస్తున్నాము. మాకు ఓపిక నశించింది అనుకో నీకు ఎప్పుడో సీట్ దిగిపోతావు. కానీ ఓపిక నశించాలి. ఎందుకంటే మా కేసీఆర్ కూడా ప్రతి ఒక్కరికి సమాధానంగా చెప్తున్నాడు. వాళ్ళకు మనం పని చేయకపోతే వాళ్ళకే అర్థమవుతుంది మనం పని చేసేయాలని పబ్లిక్ అర్థం చేసుకుంటారు. కాబట్టి పబ్లిక్ అర్థం చేసుకొని ఈరోజు కార్యకర్తలు
ఇలా మొత్తం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి ఈ అవకాశం ఉంది. కానీ రైతులకు రైతు బంధు అలాగే రైతు బోనస్ అనేది కూడా ఇస్తున్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. సరే అమ్మా, రైతు బోనస్ ఏడే భయ్, రైతు బంధు లేదు, రైతు బోనస్ ఎడికెళ్ళి ఇస్తాడు. మొన్న చచ్చిపోయాడు మా మామ, ఆడు ఇప్పుడు పైసలు రాలే. అంతకుముందు నేను మా తాత చచ్చిపోయినప్పుడు ఒక దినాలకే పైసలు వచ్చినాయి. ఇప్పుడు పైసలు లేవు, ఏం లేవు. ఆయన కాలి మాటలు మోతలు గుట్టలు చెప్పడం తప్ప ఏమీ లేదు. ఆయనకి పరిపాలన రాదు అనుకుంటాం మేమైతే. ఒక తెలంగాణ మనిషి పాపం నిజంగానే మా జిల్లావాడే నార్కండోడు నిజంగానే ఒక పాలసీ ఏమనుకున్నాం. మా ఇజ్జత్ తీసేస్తుంది భయ్, వాసన చెప్తున్నా. మహిళలకి ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేసినాను. అరే నేనేమంటా, ఉచిత బస్సు కోసం మాట్లాడద్దు భయ్. ఉచిత బస్సు కోసం మాట్లాడితే మహిళలే కొట్టేటట్టున్నారు. మాకు సంబంధం లేదు, మహిళలే కొట్టేటట్టున్నారు. ఎందుకు పెట్టినవరా బాబు, మా జుట్లు గుంజుకోనుకుంటు మేము కొట్టుకోవాల్సి వస్తుంది అని మహిళలే కొట్టేటట్టున్నారు. కానీ మేము దానికోసం మాట్లాడమే తప్పు. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లో ఇంకా ప్రతినిధిగా రాలేదు కదా, అది ఏ విధంగా చూడవచ్చు? నేనేమంటున్నా, కేసీఆర్ ఈరోజు బయటికి వెళ్తే, ఈరోజు అందరు ప్రతి ఒక్కరు కేసీఆర్ సీఎం అనుకుంటుంది తప్ప రేవంత్ రెడ్డి సీఎం అనుకుంటలేడు. తెలంగాణకి ఇవాళ వాస్తవంగా కేసీఆర్ సీఎము అని అనుకుంటారు ప్రజలు. ఈయన నువ్వు అనుకుంటలేడు, అది నీకు అర్థమవుతుంది. నీ పేరెవరు గుర్తుపడతలేరు, నీ పేరెవరు గుర్తుపడతలేవు. ఒక యూనో రేవంత్ రెడ్డి అనేది మామూలుగా మేము తిరిగటం కాబట్టి మేము గుర్తుపడుతున్నాం. ఒకసారి ప్రజలకు సీఎం ఎవరు అంటే అదే కేను లాస్ట్ ఎప్పుడు 10 సంవత్సరాలు సీఎం అంటే తక్కువని చెప్పేస్తారు కేసీఆర్ అనేసి, తక్కువని చెప్పేస్తారు. ఇప్పుడు సీఎం పేరే తెలియదు పబ్లిక్కి. అంటే నువ్వు ప్రజల్లో ఉన్నవాళ్ళే నీకే తెలియాలి కదా. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే గత 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు 14 నెలలు కానీ పరిపాలన అనేది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపించింది? నేనేమంటున్నా, ఇప్పుడు నేనైతే పుట్టి పెరిగి ఒక 40-45 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ అప్పుడు చూసినా ఇప్పుడు చూస్తున్నా. నేను ఊరికి పోయినప్పుడు అదే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తెలంగాణ రాకముందు పోతే చింతపండు తొక్కు, చింతపులుసు, చింతకాయ తొక్కు తినటోళ్ళు ఉండే తెలంగాణలో, అదే పాలమూరు జిల్లాలో. ఈరోజు ప్రతి ఒక్కడు హైదరాబాద్లో ఎట్లా ఉంటుండో అదే ఊర్లలో అట్లా తయారు చేసిండు కేసీఆర్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ కూడా. ఈరోజు నువ్వు హైదరాబాద్ అంటే నువ్వు నడివడు ఇండియాలో హైదరాబాద్ అంటే ఒక ఇది ఆయన అట్లాంటిది ఊర్లలో కూడా అట్లా చేసిండు. అదొకటి ఊర్లో ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలని నేను ఒక ఈ స్టేజ్ అంటే మీ ఛానల్ నుంచి చెప్తున్నా. ఇంకోటనా, ఇప్పుడు సెంట్రల్లో మోడీ ఉన్నాడు కదా, సో బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో రావడం విజయం మొన్న ఢిల్లీ కూడా విజయం సాధించింది. మరి వాళ్ళు బీజేపీ నుంచి బీఆర్ఎస్ రావడం కారణం ఏంటి? వాళ్ళకి అందరికీ ఏమర్థమైంది, మాకు నేషనల్ పార్టీలు వద్దు, రీజనల్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ పార్టీలో ఉండాలి. తెలంగాణ సాధించిన పార్టీ కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ పార్టీలో మనం జాయిన్ కావాలి. వేరే వాళ్ళు మనకు వద్దు, మనకి ఎవరు ఢిల్లీ పెత్తందారులు వద్దు, మన పెత్తందారులు మనవాళ్ళు మనవాడు ఎంతమంది మంచిగా ఉండాలని చెప్పేసి అందరూ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతున్నారు. వాళ్ళు అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి లేవదు, రాదు అనేది, అధికారంలో రాదు, ఇక్కడ లేవదు. వాళ్ళు అనుకుంటే కాదు, ఒకసారి గ్రౌండ్ పబ్లిక్లో పోవాలి కదా, పబ్లిక్ పోయి మాట్లాడాలి. పబ్లిక్ తెలుసుకోకుండా ఓన్లీ ఛానళ్ళలో చెప్పకండి ప్లీజ్, దయచేసి నేను దండం పెడుతున్నా. ఛానల్లో కూడా నిజం చూపెట్టండి, అబద్ధం చూపెట్టకండి. వాస్తవానికి పబ్లిక్లో పోమను, ఆ రాజకీయ నాయకులకు పబ్లిక్లో పోయి అసలు నీకు ఏమైనా జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందా లేదా అని పబ్లిక్ని అడగమను. మమ్మల్ని కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కాదు, ప్రజల్ని అడగమను. ప్రజలు ఏం చెప్తారో వినమను. మీరు అందరూ అంటారు కదా యూట్యూబ్ ఛానల్ కాదు భయ్, ప్రజలు చెప్తేనే కదా వాళ్ళు చూపిస్తున్నారు. ప్రజలు చెప్తేనే వాళ్ళు చూపిస్తున్నారు. లేదా ఆయన వాళ్ళకేం పని పాటలే కాదు తిరగడానికి, ప్రజలు చెప్తుంటేనే వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి ప్రజల దగ్గరికి వండి ప్రజలు నిజంగా మాట్లాడుతున్నారు లేదా అనేది మీరు చూపెట్టండి. నిజంగానే అభివృద్ధి మీరు చేస్తున్నారు కదా, అదే అభివృద్ధిని మీరు పబ్లిక్తో చెప్పియండి. పబ్లిక్తో చెప్పియకుండా మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్ము వేయడం తప్పు, కరెక్ట్ కాదు. అందుకోసమే ఈ అందరూ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే ఏదైనా కానీ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన పార్టీ కంపల్సరీ రేపొద్దున 100% అధికారంలో వస్తుంది. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు పక్కా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.